అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. కేరళలో బీజేపీకి ఓ సువర్ణ అవకాశం వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. కేరళలో ఒక పార్లమెంట్ స్థానంతో పాటు 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో బీజేపీకి అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు వీటికి ఉప ఎన్నికలు ఎలా వచ్చాయి అనేది తెలుసుకుందాం. ముందు వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ నుంచి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఆమె సునాయాసంగా అక్కడ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 3 అసెంబ్లీ స్థానాలకు వస్తే మొదటిది దేవికులం అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఎస్సీ నియోజకవర్గం. అయితే ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంటోనీ రాజా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి చెల్లకర అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ చెల్లకర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కె రాధాకృష్ణన్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అల్లత్తూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో చెల్లకర అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక మరో అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి పల్లకడ్ కి వస్తే ఇక్కడ పల్లకడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షఫీ పెరంబల్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వటకర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించింది. దీంతో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. దీంతో పలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే వయనాడ్ తో పాటు మిగిలిన చెల్లకర మరియు దేవికులం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి అంత పెద్దగా పట్టు లేదు. ఇది వరకు వచ్చినటువంటి ఓట్లతో పోల్చుకుంటే ఈసారి గణనీయంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. చెల్లకర అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ 2021లో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ దాదాపు 54.41% ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసింది, విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 28.71% ఓటింగ్ పర్సెంటేజ్ ఉండగా బీజేపీకి కేవలం 15.68% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. 1996 నుంచి ఇక్కడ సిపిఐఎం విజయం సాధిస్తూ వస్తుంది. ఈసారి కూడా ఇక్కడ సునాయాసంగా సిపిఐఎం గెలిచే అవకాశాలే ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం 15% నుంచి 20%కి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం మరియు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ నామమాత్రపు పోటీయే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పలకడ్ లో అలా కాదు. 2016లో ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి శోభా సురేంద్రన్ కు 30% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. మొన్న 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఈ శ్రీధరన్ కు దాదాపు 35.34 ఓటింగ్ పర్సెంటేజ్ తో భారీగా ఇక్కడ ఓట్లు రావడం జరిగింది. అయితే ఈ శ్రీధరన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి షఫీ పెరంబల్ కేవలం 3% ఓట్లతో 3859 ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. దీంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థి చాలా కీలకంగా మారనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి సచిన్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. సిపిఐఎం నుంచి 2016లో ఎన్ఎన్ కృష్ణదాస్ పోటీ చేయగా 2021లో సిపి ప్రమోద్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే ఈ 2 ఎన్నికల్లో కూడా సిపిఐఎం పార్టీ 3వ స్థానానికే పరిమితం కావడంతో ఈసారి కూడా వారు 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మేజర్ గా ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరగనుంది. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి నెలకొని ఉంది. ఒకవేళ మంచి అభ్యర్థిని కనుక బీజేపీ ఇక్కడ పోటీలోకి దింపితే విజయం సాధించే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. అయితే 2016లో పోటీ చేసినటువంటి శోభా సురేంద్రన్ కు అవకాశం ఇస్తారా, లేదంటే 2021లో పోటీ చేసినటువంటి ఈ శ్రీధరన్ కు అవకాశం ఇస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ కూడా ఆమె టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె త్రిశూర్ కు చెందినటువంటి నాయకురాలు, లేదా ఆమెకు ఏమైనా అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అయితే శోభా సురేంద్రన్ వచ్చేసి ఏజవాస్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఆమె ఎక్కడ పోటీ చేసినా కూడా ఆమెకు గణనీయంగా ఓట్లు పడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఆమె బీజేపీ
బీజేపీకి 6 నుంచి 7% ఓటింగ్ పర్సెంటేజ్ ను అదనంగా తీసుకొస్తుంది. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె అల్లపూజా నుంచి పోటీ చేసి దాదాపు 3 లక్షలకు పైచిలకు ఓట్లు తెచ్చుకుంది. అల్లపూజా పార్లమెంట్ లోని కాయంకులం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమెకు లీడ్ కూడా వచ్చింది. దీంతో ఆమె రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాయంకులం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శోభా సురేందర్ ను పలక్కడ్ కు బీజేపీ అధిష్టానం పంపిస్తుందా లేదంటే కాయంకులం కోసం ఆమెను వైకెంట్ గా పెడుతుందా అనేది చూడాలి. అయితే పలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గ డెమోగ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ పలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇంతకు ముందు బాలాకోడ్ అని పిలిచేవాళ్ళు, ప్రస్తుతం దాన్ని పలక్కడ్ గా పిలుస్తున్నారు. అయితే ఇది తమిళనాడు మరియు కేరళ కి బోర్డర్ లో ఉంటుంది. ఈ నియోజకవర్గం తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి కేరళ వెళ్తుంటే బోర్డర్ లో ఈ పలక్కడ్ నియోజకవర్గం అనేది ఉంటుంది. అయితే ఈ పలక్కడ్ నియోజకవర్గంలో బీజేపీకి మరియు ఆర్ఎస్ఎస్ కి బలమైన క్యాడర్ ఉంది. అంతేకాదు మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పలక్కడ్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. పలక్కడ్ నియోజకవర్గంలో ఎక్కువ అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. దాదాపు 80% మంది అర్బన్ ఓటర్స్ ఉండగా కేవలం 20% మాత్రమే రూరల్ లో ఈ నియోజకవర్గం ఉంటుంది. అయితే ఇక్కడ ముస్లింలు 28 నుంచి 30% ఉండగా క్రిస్టియన్లు 8 నుంచి 10% ఉన్నారు. హిందువుల్లో మేజర్ బీసీ కమ్యూనిటీగా ఉన్నటువంటి యజవాళ్ళు ఇక్కడ దాదాపు 30% వరకు కూడా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ చాలా కీలకంగా మారనున్నారు. అంతేకాకుండా ఎస్సీలు 11%గా, తమిళ బ్రాహ్మణులు అలానే నాయర్లు గణనీయంగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఒకవేళ ఇది వరకు యజవా కమ్యూనిటీ పూర్తిగా కూడా సిపిఐఎం తో ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి మనం చూసినట్లయితే ఈ యజవా కమ్యూనిటీలోని మెజారిటీ పీపుల్స్ బీజేపీ వైపు మరలారు. ఇదే విషయాన్ని సిపిఐఎం తమ అంతర్గత సమావేశాల్లో కూడా తేల్చింది. అయితే యజవాళ్ళు కనుక వన్ సైడెడ్ గా బీజేపీ వైపు వస్తే ఇక్కడ బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే కేరళలో ఇది వరకు జరిగినటువంటి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా బీజేపీ గెలవలేదు. కానీ 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిచింది. ఇక్కడ నుంచి గెలిచినటువంటి సురేష్ గోపి ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. అంతేకాకుండా అట్టింగల్, తిరువనంతపురం మరియు అల్లపూజాలో భారీగా ఓట్లను బీజేపీ సాధించింది. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 11 చోట్ల బీజేపీ మొదటి స్థానంలో నిలవగా 9 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో, అలానే 10 నియోజకవర్గాల్లో క్లోజ్ థర్డ్ గా బీజేపీ వచ్చింది. అంటే దాదాపు 30 స్థానాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోగలిగింది. అందువల్లే ఇక్కడ ఈసారి పలక్కడ్ లో విజయ అవకాశాలు బీజేపీకి మెండుగా ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే 2016లో మొట్టమొదటిసారి బీజేపీ కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది. నేమం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓలంచెర్రి రాజగోపాల్ మొట్టమొదటిసారి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఒక్క సీట్ కూడా సాధించలేకపోయింది. దీంతో ఈసారి పలక్కడ్ కు జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో విజయం సాధించి కేరళలో బోని కొట్టాలని బీజేపీ భావిస్తుంది. అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే దుబ్బాకలో బీజేపీ గెలిచి ఒక ఊపు తెలంగాణలో తీసుకువచ్చిందో అదే విధంగా పలక్కడ్ లో గెలిచి బీజేపీ కేరళలో ఒక ఊపు తీసుకురావాలని భావిస్తుంది. అయితే పలక్కడ్ లో బీజేపీ విజయం సాధిస్తుందా, ఈ సువర్ణ అవకాశాన్ని వాడుకుంటుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగి చూడాలి. ధన్యవాదాలు.